హాయ్ ఫ్రెండ్స్, హిందూ మైథాలజీ ఛానల్కి స్వాగతం. మనం ఈ ఛానల్ ద్వారా హిందూ పురాణాలు, వాటి యొక్క మూలాలను తెలుసుకోబోతున్నాం. ఈ ప్రపంచంలో అతి పురాతనమైన మతం ఏదైనా ఉంది అంటే అది హిందూ మతం మాత్రమే. ఇది ప్రపంచం మొత్తం అంగీకరించిన నిజం. కాని ప్రస్తుతం ఈ హిందూ మతం యొక్క గొప్పదనాన్ని నీరుగార్చే విధంగా కొంతమంది మతమార్పిడులకు పాల్పడుతున్నాడు. కొంతమంది స్వచ్ఛందంగా మారుతున్నాడు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిల్లో ప్రధానంగా వారి హిందూ మతం యొక్క గొప్పదనం గురించి వారు తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం మరియు పెరుగుతున్న ఆధునిక పోకడలు. ఇలా అనేక కారణాలు ఉన్నాయి. మన హిందూ ఇతిహాసాలు అయినటువంటి రామాయణం, మహాభారతం వంటి గొప్ప గొప్ప గ్రంథాలను ఒకసారి అధ్యయనం చేస్తే ఒక మనిషి తన జీవితాన్ని ధర్మబద్ధంగా ఎలా జీవించాలి అనే విషయాలు మనకు ఈ గ్రంథాల ద్వారా తెలుస్తాయి. ఉదాహరణకు వాల్మీకి రచించిన రామాయణాన్ని తీసుకుంటే ఆ భగవత్ స్వరూపుడు అయినటువంటి శ్రీరాముడు ధర్మపాలన ఏ విధంగా చేశాడో మనకి రామాయణం ద్వారా అర్థమవుతుంది. ఇంకా ఆయన అనుసరించిన జీవన విధానం సమస్త మానవాళికి ఒక ఆదర్శంగా నిలుస్తుంది. ఒక్క రామాయణం మాత్రమే కాకుండా మరొక ఇతిహాస గ్రంథం అయినటువంటి మహాభారతంలో కూడా మనిషి ధర్మాన్ని తప్పినప్పుడు అతని కర్మఫలితం కారణంగా ఎటువంటి శిక్షను అనుభవిస్తాడో మహాభారతం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనిషి జీవన విధానాన్ని ధర్మం వైపుగా నడిపించటానికి ఈ ఇతిహాస గ్రంథాలు ఒక దిక్చూచిలాగా పనిచేస్తాయి. కాబట్టి ప్రతి హిందువు కూడా ఈ పురాణ గ్రంథాల గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హిందూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందువు మీద ఉండాలి అని నా అభిప్రాయం. ఇంకా మన హిందూ ఇతిహాసాలు అయినటువంటి రామాయణం, మహాభారతం, భాగవతం ఇంకా ఇతర పురాణ గ్రంథాల యొక్క ప్రాముఖ్యతను వచ్చే వీడియోస్లో మా హిందూ మైథాలజీ ఛానల్ ద్వారా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి వీటిని గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవటానికి మా ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.